కస్టమర్స్ లో ఇలాంటి కచ్చడాగాలు కూడా ఉంటారు కొంతమంది, చూసుకోండి. అయితే వాడు ఆర్డర్ తీసుకున్నాడో లేదో నాకైతే తెలీదు. అయితే నాకు ఇప్పుడు ఒక ఆర్డర్ అయితే పడింది. అది ఎక్కడికి, హోటల్లోకి అయితే పడింది. అయితే పోయాను, అక్కడికి వెళ్ళి ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే వాడు పైకి 7వ ఫ్లోర్కి వచ్చేసి రూమ్ నెంబరు 202 బయట పెట్టేసి వెళ్ళిపోని అన్నాడు. సరే అని చెప్పేసి వాడు చెప్పినట్టు నేను పైకి వెళ్ళేసి రూమ్ నెంబర్ 202 బయట పెట్టేసి నేను వచ్చేసాను. తర్వాత ఒక 2 గంటల తర్వాత వచ్చేసి ఫోన్ చేశాడు. ఎవర్రా అయ్యా అని చెప్పి ఫోన్ ఎత్తాను. అని టెల్ మీ అని అంటే, నా ఆర్డర్ ఎక్కడ పోయింది, నా ఆర్డర్ లేదు ఇక్కడ అని అన్నాడు. ఏం ఆర్డర్ అంటే, అదే కాఫీ ఆర్డర్ పెట్టాను కదా ఇట్లా హోటల్లోకి అని అన్నాడు. నేనైతే మీరు చెప్పినట్టు నేను 7వ ఫ్లోర్లోకి వచ్చేసి పైన రూమ్ నెంబర్ 202 దగ్గర బయట పెట్టేసి వచ్చేసినాను, ఇంకా నాకు తెలియదు దాని గురించి అని అన్నా. ఏమో నాకు తెలియదు, నాకైతే ఇక్కడ ఆర్డర్ లేదు అసలు, నేను కంప్లైంట్ ఇస్తున్నాను అంటున్నాడు. నీకు ఇష్టం వచ్చి ఇచ్చుకోపో అని చెప్పి నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఎందుకంటే నేను అక్కడ పెట్టంగానే ఎవరైనా సరే అట్లా ఎవరైనా బయట పెట్టమంటేనే ఒక ఫోటో అయితే తీసుకోండి దాన్ని. అయితే నేనైతే రూమ్ నెంబరు ప్లస్ ఆ ఐటమ్ పిక్చర్ క్లియర్గా తీసుకొని నేను కిందకి వచ్చేసాను. అయితే నా ఆర్డర్ లేదు, నేను ఏం చేయాలి ఇప్పుడు అది అంటే, అది చూడు 2 గంటల తర్వాత ఫోన్ చేసి అడుగుతున్నాడు. అయితే నాకేం సంబంధం అసలు, నేను వచ్చి ఫోన్ చేసిన, నువ్వు రాలా బయటికి, బయట పెట్టేయమన్నా బయట పెట్టేసినా వచ్చేసిన, నాకు అంతకు మించి ఇంకేం అవసరం ఉంది అని చెప్పేసాను. లేదు నేను కంప్లైంట్ ఇచ్చుకుంటున్నాను, కంప్లైంట్ ఇస్తాను, నీకు ఇష్టం వచ్చింది ఇచ్చుకోపో అని చెప్పిన. మనం ఏం చేస్తాం చెప్పండి. సో ఎవరైనా సరే అట్లా ఒక పిక్చర్ బయట పెట్టేసి వెళ్ళిపోమన్నప్పుడు ఒక ఫోటో అయితే తీసుకోండి ఖచ్చితంగా, మీకు కూడా కొంచెం క్లారిటీగా ఉంటుంది. అయితే చూసుకోపో, ఆడ కెమెరాలు ఉన్నాయి కదా, కెమెరాలో చెక్ చేసుకోనన్నా ఓకే వెళ్ళ బాయ్ అని చెప్పి పెట్టేశాడు. ఇప్పుడు చెప్పండి, దీంట్లో నా తప్పేమైనా ఉందా? వాడు ఊకే నా మీద ఫోన్ చేసి ఎగిరేదానికి. ఏం నా కొడుకులు తయారవుతున్నారు తెలుసు అసలు. చల్.